హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా వ్లాగ్స్. ఈరోజు మేము సెలవు తీసుకొని విజయవాడ వెళ్తున్నాం, నేను లక్కీ. ఎందుకంటే సాయి నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ సిస్టర్ అనమాట. తనకి బాబు పుట్టాడు, తను చూడడం కోసం వెళ్తున్నాం. అలాగే తను చూసినాక తిరిగి ఈవినింగ్ టైంలో పార్క్ తీసుకెళ్ళమని ఒకటే అల్లరి లక్కీ. సరిగా ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి వెళ్ళాం అనమాట. చూసారా బస్ స్టాండ్లో ఎన్ని అల్లరి పనులు చేస్తుందో. ఫోటో తీయమంటుంది. సిటీ బస్ స్టాండ్ అనమాట ఇది. బస్ స్టాండ్కి వచ్చినాక ఇది ఇప్పుడు ప్రజెంట్ మనం పార్క్లో ఉన్నాం అనమాట. పార్క్ చూడండి హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పార్క్కి వచ్చాం అని చెప్తుంది. తను అల్లరి. తనకి ఎంత ఆనందం అంటే పార్క్ తీసుకెళ్తే మామూలు ఉత్సాహం కాదు. ఇంకా అస్సలు మన మాటే వినదు పార్క్కి వెళ్తే. ఇంకా తన ఇష్టం. తనకి ఉండే చిన్న చిన్న ఆనందాలు అలాగా తీర్చాలని నాకు ఎంతో ఆశ కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. జారుడు బల్ల అనమాట, చాలా ఇష్టం దానికి. మనం గనక తీసుకెళ్ళి పార్కులో వదిలేస్తే టైం కూడా తెలియదు, అంతసేపు ఆడుకుంటుంది. చాలా ఇదిగా ఆడుకుంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇంక అస్సలు పట్టించుకోదు. చూడండి తను ఎలా ఆడుతుందో. తను ఇలా తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పడం మర్చిపోయాను, మేము సాయి దగ్గరికి వెళ్ళాము. బాబుని చూసి 5:30 ఆ టైంకి బయటకు వచ్చాను అనమాట. బయటికి రాగానే మమ్మీ నన్ను పార్క్ తీసుకెళ్తావా అని అడిగింది లక్కీ. సరే అమ్మ తీసుకెళ్తాను. మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయినాక మళ్ళీ తను తీసుకురావడం కుదరదు, నాకు సెలవులు ఇవ్వడం కుదరదు. అందుకని ఈరోజు తనని తీసుకొని వచ్చాను. చాలా హ్యాపీగా ఆడుకుంటుంది. ఉయ్యాలంటే తనకు చాలా ఇష్టం అనమాట. తర్వాత బాల్స్ అడుగుతుంది. ఇప్పుడు మళ్ళీ బాల్స్కి వెళ్దాం, బాల్స్ దగ్గర మాట్లాడదాం అంట. ఎన్ని ఆశలో దానికి. పార్క్లో చూడండి ఫ్రెండ్స్, అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా కొంత లైఫ్ అనేది మనకంటూ మనం కేటాయించుకోవాలి. ఆ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మనకంటూ మన సమయం ఇస్తేనే మన యొక్క బంధాలు కానీ చాలా బలంగా గట్టిపడతాయి. ఇంతమంది ఉన్నారు చూసారా ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఫ్యామిలీతో చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తూ చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ పిల్లల యొక్క సందడి, పిల్లల యొక్క ఆటపాటలు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. లైఫ్ చాలా చిన్నది ఫ్రెండ్స్. ఉన్నంతలోనే హ్యాపీగా బతకాలని నా కోరిక. నా కూతురితో నేను సంతోషంగా ఉండాలి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ఆశ. అంతే. ఈ లైఫ్లో దానికంటూ మంచి భవిష్యత్తు ఇవ్వాలని నా కోరిక ఫ్రెండ్స్. మీరందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాగే చిన్న చిన్న వీడియోస్ పెడతా ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేస్తే తప్పకుండా నేను కూడా ముందుకు వెళ్ళగలుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్. అదిగోండి బాల్స్లో ఆడుతుంది. ఇంకా ఆనందానికి అవధులు ఉండవు అన్నమాట. ఈరోజు అలా గడిచిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత ఇంకా మంచి వీడియోస్ చేసి నేను పెట్టగలిగే స్టేజ్లో నేను ఉండాలని ఆశపడుతున్నాను. మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కూడా ఆశపడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ. అదిగో చూడండి జాలీగా ఆడుకుందాం మమ్మీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఆడుకుందాం ఫ్రెండ్స్ అంట. తన యొక్క అల్లరితోనే ఈరోజు అంతా కూడా హాయిగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.